మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ అయిపోయింది ఇప్పుడే. కాలేజ్కి లాస్ట్ డే ఈరోజు, లాస్ట్ డే ఆఫ్ మై కాలేజ్ లైఫ్, మాస్టర్ లైఫ్. ఏమంటావు వెంకట్? సో దిస్ ఇస్ వెంకట్ బై ఫ్రమ్ వాషింగ్టన్ DC, CEO సోనిక్ సొల్యూషన్స్, కాలేజ్ టాపర్. ఇంకా ఇంకేమే మొన్ననే ఆ వాషింగ్టన్ $5 హ్యాక్ చేసి క్రాక్ చేస్తే అదే కంపెనీ CEO హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు. మొత్తానికి అయితే ఓ 2 years మాస్టర్స్ లైఫ్ అలా గడిచిపోయింది. ఓపెన్ చేస్తే మనం ఎన్ని రోజులు పోయింటాం అబ్బా క్లాస్లో. హానెస్ట్గా పోతున్నా. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు. రోజు పోతున్నావు అంటే వాళ్ళు ఆడ పెట్టేదే వారానికి 2 రోజులు పెడతాడు. సో నేను ఈవెంట్స్ అన్నప్పుడు కూడా రాలేదు. ఈవెంట్స్ అప్పుడు కంపల్సరీ పోవాలి కాలేజ్కి, లేకపోతే ప్రొఫెసర్ మార్క్స్ తక్కువ వేసినప్పుడు. సో మా కాలేజ్ ఎంట్రన్స్ ఇదైతే Concordia University, Wisconsin. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను నా కాలేజ్ గురించి వ్లాగ్ దిద్దాం అనుకున్నా. బికాజ్ నా లాస్ట్ డే ఆఫ్ మై స్టూడెంట్ లైఫ్, ఇదే నా లాస్ట్ డే కాలేజ్లో. క్లాస్ week 8 అనమాట. సో లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే టైం ఫ్లూ వెరీ ఫాస్ట్ అంటారు కదా, అలానే అయిపోయింది నాకు. 1.5 year చూస్తుండగానే నా మాస్టర్ డిగ్రీ కూడా అయిపోయింది. సో ఈరోజు లాస్ట్ డే క్లాస్కి వచ్చాను. క్లాస్కి వెళ్ళేసి అలా లేక్ మిచిగన్ వైపు వెళ్దాం. సబ్స్క్రైబ్. I'll try it. You have to stand right in front of me. And I'm going to eat it. And if I don't like it, punch you in the face. Yeah, I know, because the only thing that was left was the stupid sweets, and it was garbage. I had to go. I planned on eating that for dinner. సో క్లాస్కి అయితే వచ్చినాము. జనాలు అయితే ఇది ఒక మాస్టర్ స్టూడెంట్స్లో లైఫ్. ఇది ఇంతమంది ఒక క్లాస్ రూమ్ బ్రో ఇది. అసలు లిటరల్గా ఇది క్లాస్ రూమ్ అంటే, క్లాస్ రూమ్లో గెస్ట్ చేయండి మీరు, ఒక 20 members 30 members ఉంటారు అనుకుంటారు. 200 members ఉంటారు ఇక్కడ మా కోర్స్కి. దీన్ని క్లాస్ రూమ్ అని అంటారు, కానీ లిటరల్లీ ఇది ఒక ఆడిటోరియంలో క్లాస్ చెప్తారు. 200 members ఒక క్లాస్ రూమ్లో అంటే, అది కూడా మాస్టర్స్ ఇక్కడ యూఎస్లో. దట్ డజంట్ మేక్ సెన్స్. అది యాక్చువల్గా 200 మంది ఒక క్లాస్లో ఉంటే వాడు చెప్పేది ఏమి వింటాడో ఏమో అని. బట్ యా, it is what it is. Control Uday. లిట్మన్ అని ప్రొఫెసర్, హీస్ సూపర్ కూల్ అనమాట. లైక్ క్రేజీ, నీకు అటెండెన్స్ కానీ అసైన్మెంట్స్లో చాలా హెల్ప్ చేస్తాడు. నా ఫేవరెట్ ప్రొఫెసర్ అయినా. యూజువల్గా అయితే అసైన్మెంట్స్ లైక్ ఎవ్రీ వీకెండ్ కానీ సాటర్డే సండే సబ్మిషన్ డేట్స్ ఉంటాయి కదా. ఇతని కోర్స్కి అయితే మొత్తం లాస్ట్ వీక్ 8 weeks వరకు, 7 weeks వరకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. లాస్ట్ 8th week లోపల ఆల్ ఎట్ ఏ టైం చేయమని అడుగుతాడు అనమాట.
అది ఇక ఈ స్టూడెంట్స్కి అయితే ఇక ఫుల్ పండగ అది. హీ లవ్ ఇండియా అనమాట. ఎప్పుడు బిర్యానీ అని స్వీట్స్ కానీ అవి ఇవి పంపుతూ ఉంటాం తనకి. Actually, the music I have is on the car, but I'm too lazy to go on the other side. All right. Here, guess the movie. You know what movie that is? E.T. No. Top Gun. Top Gun. Well, it would help if I'd watch it. I didn't watch Top Gun either. I've watched Hot Shots though, which is really funny, a parody of Top Gun. I've never watched Top Gun. Me neither. How about That sounded familiar. Dun, 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 dun. సో ఇప్పుడే లంచ్ సెషన్ అయింది. పాస్తా పెట్టారు. పాస్తా హానెస్ట్గా అంత ఓకే ఓకే అనిపించింది నాకు. బట్ పాస్తా కంటే క్రేజీగా అయిందంటే వాళ్ళు పియానో ప్లే చేస్తుండే పక్కనే. ఇంకా పాస్తా తింటూ అంత నచ్చకపోయినా నాకు ఆ పియానో సెషన్ ఎంజాయ్ చేశాను నేను. చాలా సూదింగ్ ఉండే, బాగా ప్లే చేశాడు అబ్బాయి. మనకి మ్యూజిక్ అసలు నాకు చాలా ఇష్టము. మ్యూజిక్ ఫస్ట్ థింగ్. అండ్ గిటార్ ఎప్పటి నుంచో నాకు నేర్చుకోవాలని అని ఉండే కానీ ఇక అసలు ఇక బట్ నాకే కామెడీ అనిపిస్తుంది గిటార్ ఏందని. కానీ ఒక రోజు నేర్చుకుంటా గిటార్ నేను కూడా తెచ్చుకొని. ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు అడుగుతుండే డాడీని గిటార్ ఇప్పి డాడీ గిటార్ నేర్చుకుంటా అంటే మా డాడీ నన్ను వాయిస్తుండే గిటార్ నేను నువ్వేం వాయిస్తావు అని చెప్పేసి. బట్ అంతే ఇక మ్యూజిక్ అయితే బాగా అనిపించింది. ఇప్పుడు నేను లేక్ దగ్గరికి వెళ్ళి కొంచెం మంచిగా ఎంజాయ్ చేద్దాం. లేక్ దగ్గర పీస్ఫుల్గా కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ చూపిస్తా కాలేజ్ బయట లేక్ దగ్గర చుట్టూ కింద బీచ్ దగ్గరికి వెళ్దాము. బీచ్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది బీచ్. ప్రైవేట్ బీచ్ ఉంటుంది కింద. సో అక్కడికి వెళ్ళిపోదాం ఇప్పుడు. టోర్నాడో షెల్టర్ అంట. టోర్నాడో వస్తే షెల్టర్ తీసుకోవచ్చు. టోర్నాడో షెల్టర్ ఏందబ్బా, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. పార్క్ ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇక్కడ చిల్లా ఇవ్వచ్చు. మంచిగా డాగ్స్ని కూడా పెట్స్ని తీసుకొని రావచ్చు. సో ఇప్పుడైతే చర్చ్ ఉందా, ఓపెన్ ఉందా ఈరోజు? చర్చ్ చాలా బాగుంటుంది మా కాలేజ్లో. సో చూద్దాం ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతాం. సో కాలేజ్ క్రిస్టియన్ కాలేజ్ అనమాట. ఇక్కడ చర్చ్ మా కాలేజ్. పిల్లని దిగకుండా పక్క పెట్టు. షార్ట్ పెట్టు పక్క. సో ఇది మాది క్యాథలిక్ కాలేజ్ అనమాట. సో చర్చ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. వెళ్దాం రాజు. ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇదైతే. అంటే ఇది నా సెకండ్ టైం. స్టార్టింగ్లో కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారు. ఇన్స్ట్రుమెంట్స్ చూపిద్దాం దా. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ పియానో, వయలిన్ అండ్ అవన్నీ ఇక్కడ ప్లే చేస్తారు. సో కాలేజ్ స్టార్టింగ్లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక్కసారి వచ్చా. ఇట్స్ బీన్ లైక్ మోర్ దాన్ అన్ ఇయర్ బ్రో ఇక్కడ వచ్చి. ఎంత బాగుంది కాలేజ్లో, ఎంత క్రేజీ చర్చ్ అంటే అండ్ లైక్ మోర్ పీస్ఫుల్ ఉంది. ఓ హౌ డిడ్ ఐ మిస్ దిస్ బ్రో. బాగుంది కదా.
చలో. అండ్ ఇంకా చర్చ్లో ఇది కామన్, ఈ గ్లాసెస్ అండ్ ఆల్ అండ్ క్రాసింగ్, ఇది హైలైట్, అది మెయిన్ థింగ్. ఇది చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చు కదా. పీస్ఫుల్ ఉండే ప్లేసెస్ ఏదైనా నాకు, టెంపుల్, చర్చ్, మసీద్, ఏదైనా నాకు ఒకటే. ఎంత అసలు క్లాప్ కొట్టాలా, క్లాప్ కొడదాము, ఎంత పీస్ఫుల్ ఉందంటే నాకు. ఫాదర్ వచ్చి ఎచ్చుకుంటాడు, ఏంద్రా ఏం చేస్తుర్రా. బట్ ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందంటే, ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ ఎనర్జీ. అంతా నెగటివ్ వైబ్స్ ఏమి ఉండవు, అంతా కేఓస్, బయట చుట్టూ కేఓటిక్ అనే ఏముండదు. బట్ యా, ఎక్కడ పీస్ ఉంటే అదే టెంపుల్, అదే మసీద్, అదే చర్చ్ అనుకుంటాను నేనైతే. బయట కాలేజ్ లేక్ దగ్గరికి వెళ్దాం, లేక్ దగ్గర అమేజింగ్ ఉంటుంది. అండ్ చెప్తున్నా కదా, బిలీవ్ మీ గైజ్, లేక్ అనబ్బా, నేనైతే దాన్ని బీచ్ వ్యూ అంట. లెట్స్ గో టు అవర్ మోస్ట్ ఫెంటాస్టిక్ వ్యూస్ ఆఫ్ అవర్ కాలేజ్. చలో. సో లేక్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. బయట నుంచి అయితే చూపిస్తా. దాట్స్ అవర్ మెయిన్ క్యాంపస్, ఎంబీఏ అండ్ ఆల్. ఇది ఇంటర్నేషనల్ అడ్మిషన్ ఆఫీస్ అండ్ ఇవి కాలేజ్ డామ్స్ లైఫ్ అయితే ఎంత కూల్ ఉంటుంది అంటే ఇక్కడ, బట్ అంత ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. రిచ్ కిడ్స్ అయితే దే ప్రిఫర్ డామ్ లైఫ్. ఇక్కడ మంచిగా అమెరికన్స్ తోటి అండ్ అమెరికన్ లైఫ్ ఉంటుంది డామ్స్లో ఉంటే. ఎక్స్పెన్సివ్ అబ్బా, ఎట్లా చెప్పాలి, ఇట్స్ గోనా కాస్ట్ లైక్ $30,000. సో బయటనే ప్రిఫర్ చేస్తారు చాలామంది, 95 to 99%. మాస్టర్కి వచ్చిన వాళ్ళు అయితే బయటనే ఉంటారు. బికాజ్ పార్ట్ టైం ఒక్కటి, దానికోసమే వీళ్ళు ఇంకా పార్ట్ టైమ్ కార్లు అవన్నీ కావాలంటే ఇక బయటనే ఉంటారు. కాలేజ్ ఇది మాది కాంకోడియా యూనివర్సిటీ. ఇట్స్ లైక్ 40 miles సిటీ నుంచి, బయట ఊరవతలు ఉంటుంది. సో ఇక్కడ నీకు ఏ ట్రాన్స్పోర్ట్ ఉండదు. మెయిన్ ఇష్యూ ట్రాన్స్పోర్టేషన్ ఏముండదు. సో ఒకవేళ ఇక్కడే ఉండాలి కాలేజ్లో అంటే ఇంకా డామ్ లైఫ్, బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఊబర్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ప్రిఫర్ బయట రెంట్, కాలేజ్ బయటనే. డామ్స్లో ఎవరు ప్రిఫర్ చేయరు. ఎప్పుడు కాలేజ్కి వచ్చినా కానీ ఇక్కడ అట్లీస్ట్ ఒక 1 hour స్పెండ్ చేసి వెళ్తాను నేను. బికాజ్ చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇదైతే, ఈ వ్యూ. అండ్ ఎగ్జాక్ట్లీ అక్కడే సన్ రైజ్ అవుతుంది. అండ్ సన్ రైజ్ టైంలో ఇక్కడ వచ్చి చూసామంటే, ఓ మై గాడ్, ద బెస్ట్ వ్యూస్. మిల్వాకీ, ఇన్ అండ్ అరౌండ్ మిల్వాకీలో ద బెస్ట్ వ్యూ ఉంటుంది ఇది. అండ్ సమ్మర్లో అట్లీస్ట్ మంచిగా ఈవినింగ్ అక్కడ స్పెండ్ చేయవచ్చు. ఎంత గాలి వచ్చినా కానీ టెంపరేచర్ బాగుంటుంది, లైక్ అరౌండ్ 75 to 80 అలా ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైం చల్లగాలి ఉంటుంది కాబట్టి మరి అంత కోల్డ్ కూడా ఏమనిపించదు. బికాజ్ ఇది డైరెక్ట్ ఈ లేక్ అవతల మిషిగన్ ఉంటుంది, మిషిగన్ స్టేట్. సో విస్కాన్సిన్ అండ్ మిషిగన్కి మధ్యలో ఈ లేక్ డివైడ్ చేస్తుంది. సో విండ్ ఎప్పుడూ ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు సమ్మర్లో కాబట్టి అంత కూల్, అంత ఫ్రీజింగ్ విండ్ ఏం రాదు.
ఇప్పుడు మనం ఏదైతే చూపిస్తానో నేను కిందికి వెళ్ళి ప్రైవేట్ బీచ్ అండ్ బీచ్ చూపిస్తా. ఇక్కడ ఈవినింగ్ టైంలో ఫైర్ పెట్టుకొని కూర్చుంటే ఎంత బాగుంటుంది తెలుసా. చూపిస్తుందా. యాక్చువల్లీ నాకైతే కొన్ని డైలాగులు కొట్టాలని ఉంది. మీకు బీచ్ చూపించడం కాదు, మిమ్మల్ని బీచ్కి చూపిస్తా అన్నట్టు. కానీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా లైవ్ వస్తే పక్కా. సో వెళ్దాం కిందికి వెళ్ళి చూద్దాం. ఒక్కటే నాకు ఈ అన్నిట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కదా ప్రతిదానికి. కాన్ ఏంటంటే మెట్లు ఉంటాయి అబ్బా, అట్లీస్ట్ ఒక 60 to 100 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు చూడాలి అసలు. ఇదైతే వ్యూ అయితే అమేజింగ్ ఉంటుంది అసలు. వాట్ అ వైబ్. ఆ బర్డ్ సౌండ్స్ అండ్ ట్రీస్. ఇంకా సమ్మర్లో అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. చాలా అసలు ఇదైతే మస్తు ఉంది కదా. ఇక్కడ నుంచి ఏరియల్ వ్యూ నా దగ్గర కొన్ని ఫుటేజ్ ఉన్నాయి. లాస్ట్ వింటర్లో నేను డ్రోన్ షాట్స్ తీసాను. ఇక్కడ కొంచెం సన్ ఉంటే ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. బికాజ్ ఈ లేక్ ఉంది కదా, ఈ షేడ్స్ ఉంటాయి మొత్తం. బ్లూ షేడ్స్, డార్క్ బ్లూ నుంచి లైట్ బ్లూ దాకా మొత్తం ఒక 5 షేడ్స్ కనిపిస్తుంది. సన్ ఉంటే ఇంకా క్రేజీగా షైన్ అవుతుంది. కానీ బట్ టుడే ఇట్స్ లైక్ ఈ వెదర్ కూడా చాలా బాగుంది, మొత్తం క్లౌడీ అండ్ బాగుంది. నాకు ఈ వెదర్ కూడా చాలా ఇష్టం కాబట్టి సన్ రైజ్ ఒక రోజు సన్ రైజ్ వచ్చి దీని మీద షార్ట్ తీస్తాను నేను. సన్ రైజ్ షార్ట్స్ కూడా పెడతా. బట్ అప్పటి వరకు ఈ డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేయండి. బర్డ్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి.
యూజువలీ నేను సమ్మర్లో లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ లేను సమ్మర్లో ఇక్కడ సైడ్ నేను. సో ఎప్పుడో నేను యూఎస్లో స్టార్టింగ్ వచ్చినప్పుడు జూలై ఆగస్ట్ టైంలో వచ్చిన. తర్వాత వింటర్లో అయితే ఈ గాలికి ఈ చలికి పక్షులు కావు కదా, ఈ చెట్లు ఈ గడ్డి కూడా ఉండదు ఇక్కడ. బికాజ్ అంతా కోల్డ్ మైనస్ టెంపరేచర్లో ఫ్రీజింగ్ ఉంటుంది. -సెల్సియస్లో చెప్తా నేను, -35 ఫీల్స్ లైక్ ఎట్లుంటుందంటే బికాస్ ఆఫ్ ద విండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ విండ్ వచ్చేస్తుంది. అవతల ఏముండదు నీకు, సముద్రం దగ్గర ఓషన్ దగ్గర గాలి ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ విండ్ వల్ల ఇంకా టెంపరేచర్ అనేది ఇంకా డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోయి ఇప్పుడు ఒకవేళ బయట టెంపరేచర్ -20 ఉందనుకో, ఆ విండ్ వల్ల -35 to -40 ఉంటుంది ఫీల్స్ లైక్. లిటరల్గా నేను లాస్ట్ ఇయర్ నేను డ్రోన్ షాట్స్ తీసాను చెప్పా కదా, అప్పుడు తీసినప్పుడు బయటికి వచ్చి నేను గ్లౌజెస్ అవేం వేసుకోలే, జస్ట్ నార్మల్గా ఒక జాకెట్ అండ్ అవి వేసుకొని వచ్చిన. అది ఇక పట్టుకొని నేను ఆ డ్రోన్ షాట్ ఎగిరేయాలి కదా, బయటకు వచ్చి చూస్తే నా చేతులు మొత్తం ఫ్రీజ్ లైక్ రెడ్ అయిపోయి ఇట్లా కొట్టుకుంటుండే. ఒక 5 minutes కూడా ఉండలేం బ్రో బయట. A few moments later. 22 degrees ఉంది ఈరోజు అయితే సెల్సియస్లో. చాలా బాగుంది. బీచ్ షార్ట్స్ కొన్ని తీద్దాం చూడండి. వెంకటన్న ఏం చేస్తున్నావు? ఈయన మంచిగా మట్టితోటి ఏమో బిల్డ్ చేస్తున్నాడు. ఏం బిల్డ్ చేస్తున్నావు బాయ్? ఏందది? చెప్పు, ఏమనుకోవాలి చెప్పు, మన వ్యూవర్స్కి చెప్దాం ఏందన్నట్టు. అది బిస్కెటా? చెప్పు ఏం బిస్కెట్ ఇది? ఇప్పుడే సన్ వస్తుంది. క్రేజీ సన్ ఉంటే ఇక్కడ కలర్స్ కనిపిస్తాయి. నేచర్ బ్యూటీ అది. ఇక్కడ చూద్దాం కలర్స్ కనిపిస్తున్నాయి. పైనుంచి అయితే ఇంకా కనిపిస్తాయి. అక్కడ నుంచి ఒక షేడ్ కొంచెం ముందు రాగానే లైట్ అవ్వడం, లైట్ బ్లూ. ఈ సముద్రం లోతు ఎంత దిగు కనిపిస్తుంది. ఈ సముద్రం లోతు ఎంత దిగు దూకు మరి అవ్వవా మరి లాడా నువ్వు వాటర్లోకి పోతే? खत्म बाय बाय टाटा गुड बाय गया. ఇదే మన ప్రైవేట్ బీచ్. అండ్ డిస్క్లైమర్ గైస్, ఎవ్వరు మానిటర్ చేయరు అండ్ యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ ఓన్ సేఫ్టీ. వాటర్స్ అప్పుడప్పుడు రైజ్ అవుతుంటుంది. సో రిస్క్ పట్టి దిగితే అటు నుంచి అటే అస్సామే అవుతాము. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, waters are not monitored and no lifeguard on duty. Quality notice, all natural bodies of water contain microscopic organisms. Swim at your own risk. Yeah, do not digest lake water, shower after swimming, wash hands before eating, do not swim if you are ill. ఇది ట్రాష్ ఇక్కడ పెట్టచ్చు. సో దిస్ ఈజ్ ఆర్ కాలేజ్ ప్రైవేట్ బీచ్. ఎవ్వరు ఉండరు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, మంచిగా చిల్ అవ్వచ్చు. అక్కడ ఫైర్ పెట్టుకోవడానికి లాగ్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ మనం నీట్గా చైర్స్ తెచ్చుకొని లాగ్స్ పెట్టుకొని ఫైర్ పెట్టి ఈవినింగ్ ఎట్లా చిల్ అవ్వచ్చు అంటే,
కాంట్ ఈవెన్ ఇమాజిన్ బ్రో. ఎందుకంటే లైక్ ఎవరు ఉండరు నీకు డిస్టర్బ్ చేయడానికి. యూ కెన్ ఫ్రెండ్స్ తోటి రావచ్చు. ఓ లుక్ ఎట్ దిస్ షాట్, ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్. అంత గుంపుగా భలే పోతాయి అన్నీ. సో యా, మంచిగా ఫ్రెండ్స్ తోటి ఒక గ్రూప్ తోటి వచ్చి ఇక్కడ ఇమాజిన్ ఒక 5 people 6 people ఇక్కడ రౌండ్గా చైర్స్ వేసుకొని మధ్యలో ఫైర్ పెట్టుకొని ఈ బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ. అన్ఫార్చునేట్లీ సన్సెట్ ఇక్కడ అవ్వదు, కానీ సన్సెట్ అయితే మాత్రం నేను ఇక్కడనే ఒక టెంట్ వేసుకొని ఉండిపోతా. బట్ సన్ రైజ్ అవుతుంది. మీరు నైట్ స్టార్ట్ చేయొచ్చు, యాక్చువల్లీ నైట్ కూర్చొని స్టార్ట్ చేసినా కానీ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ సన్ రైజ్, ఓ మై గాడ్ ఎంత బాగుంటుంది తెలుసా. అండ్ చూపిస్తాం, మనకు చైర్స్ కూడా అవసరం లేదు, ఇట్లానే లాగ్స్ పెట్టుకోవచ్చు. ఓ ఆల్రెడీ నిన్న నైట్ ఎవరో వేసినట్టున్నారు ఫైర్ ఇక్కడ. సో యా, చైర్స్ కూడా అవసరం లేదు చెప్పాలంటే, మంచిగా దీని మీద కూర్చోవచ్చు. బట్ కంఫర్టబుల్, మీ కంఫర్ట్. చైర్స్ తెచ్చుకొని, క్యాంపింగ్ చైర్స్ ఉంటాయి కదా, క్యాంపింగ్ చైర్స్ తెచ్చుకొని కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ పెట్టుకో. నేనైతే అక్కడ దాట్స్ మై ఫేవరెట్ స్పాట్. ఆ ఏరియాలో కూర్చొని నేను చిల్ అవుతా. డైరెక్ట్ కనెక్టెడ్, కొంచెం హైట్లో ఉంది కదా, అక్కడ కూర్చొని ఐ ఎంజాయ్ దిస్ అమేజింగ్ వ్యూ. లాగ్స్ ఇవన్నీ కాకుండా, ఎందుకంటే నేను రెగ్యులర్గా ఇంట్లో మన బ్యాక్ యార్డ్లో ఫైర్ పెడతా కాబట్టి ఈ కట్టెలు ఇదంతా ఒక 20 minutes గ్యాప్లో ఫుల్ స్టాక్ చేసేస్తాను నేను. ఇవన్నీ ఇట్లా ఒక బంచ్ ఆఫ్ స్టాక్ ఇట్లా తీసుకొని వచ్చేసి ఆడ పెట్టినా కానీ, బికాజ్ లాగ్స్ కంటే ఫాస్ట్గా ఇవి అంటుకుంటాయి. లాగ్ అంటుకోవాలంటే యూ హ్యావ్ టు వేస్ట్ యువర్ గ్యాస్, ఫ్యూయల్, అదంతా ఏసీ, చార్కోల్ స్మెల్ అదంతా. లాగ్స్ ఎందుకంటే లాగ్స్ టైం పడుతుంది కాలడానికి. చలో, సో ఇది నా ఫేవరెట్ స్పాట్ ఎందుకన్నా అంటే, చిన్న ఒక మినీ హైక్ ఉంటుంది. దగ్గరికి రా. సో ఈజీగా అలా వెళ్ళలేమన్నమాట, ఇట్లా పట్టుకొని. సో ఈ ఏరియా మొత్తం ఇక్కడ నుంచి అక్కడ కింద కూడా కూర్చోవచ్చు, కొంచెం నీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే. అక్కడ కూర్చొని ఈవినింగ్ టైంలో గైస్ ఎంత పీస్ఫుల్ ఉంటుంది ఓ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా సన్ రైజ్కి ఇక్కడ వచ్చినప్పుడు ఒక తీద్దాం వ్లాగ్, మెన్షన్ చేయండి సన్ రైజ్ వ్లాగ్ ఇక్కడ. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. అక్కడ చూపి ఒకసారి, ఎగ్జాక్ట్లీ అక్కడే సన్ ఇట్లా రైజ్ అవుతుంటుంది. బికాజ్ ఇట్స్ లైక్ కంప్లీట్ ఈస్ట్, ఇది ఈస్ట్ కాబట్టి అక్కడే సన్ రైజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చి మనం జస్ట్ ఇలా సన్ రైజ్ అప్పుడు లైక్ అరౌండ్ 5:30-5:36 ఇన్ ద మార్నింగ్ వచ్చి కూర్చున్నామంటే, ఆ టైం ల్యాబ్స్, ఒక టైం ల్యాబ్స్ తీసినా అనుకుంటా, నాట్ షూర్, బట్ యా సన్ రైజ్ అయితే అమేజింగ్ ఉంటుంది ఇక్కడ. మార్నింగ్ టైం వచ్చి ఇట్లా ఓవర్ నైట్ క్యాంప్ చేసుకొని మార్నింగ్ అలా సన్ రైజ్ చూస్తూ ఉంటే ఇట్స్ అమేజింగ్ గైస్. అండ్ మోర్ ఓవర్ ఇది మన సిటీ నుంచి, లైక్ ఇప్పుడు మిల్వాకీ సిటీ నుంచి ఇట్స్ ½ an hour డైరెక్ట్ ఇంటర్స్టేట్ తీసుకొని హైవే మీద ఒక ½ an hour పడుతుంది. 30 minutes డిస్టెన్సే కాబట్టి ఎప్పుడన్నా వీకెండ్ ఇలా వచ్చి చిల్ అవ్వచ్చు ఇక్కడ. వేవ్స్ ఇట్లా తాకుతూ సో వాచ్ యువర్ స్టెప్ గైస్. మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే స్లిప్పరీ ఉంటుంది. అక్కడ కింద కూర్చొని మంచిగా అసలు ఎంజాయ్ చేయవచ్చు. వేవ్స్ కాళ్ళకి తాకుతూ ఉంటుంది. అక్కడ సైడ్ కూడా ఆ బీచ్లో కూడా కూర్చోవచ్చు, ఆ బీచ్లో. కానీ
దిస్ ఇస్ మై ఫేవరెట్ స్పాట్ అబ్బా. ఇక్కడ ఈ స్టాక్ మీద కూర్చొని నేను డైరెక్ట్ అక్కడ సన్ రైజ్ ఎంజాయ్ చేస్తాను. సో ఫైనల్గా మన ప్రైవేట్ బీచ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నేను. ప్రైవేట్ బీచ్ అని ఎందుకు అంటున్నారో మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటివరకు ఎవ్వరు ఈ గ్యాప్లో ఎవ్వరు రాలేదు, ఎవరు రారు కూడా. బికాజ్ వస్తే మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్లో అట్లా రావచ్చేమో కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అయితే ప్రైవేట్గానే ఉంటుంది, మనకి ప్రైవసీ ఉంటుంది, యూనో చిల్ అవ్వచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. ఐ హోప్ మీకు ఈ వ్యూస్ అండ్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలా మీరు సపోర్ట్ చేస్తుంటే నేను ఇలానే ఇంకొన్ని మంచి మంచి ప్లేసెస్ చూపిస్తుంటా మీకు. హ్యాపీ ఎక్స్ప్లోరింగ్. లవ్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.